హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. పోలీ పాడ్యం రోజు వీడియో అండి ఇది. పోలీ పాడ్యం రోజు నేను ఎర్లీ మార్నింగ్ లేసాను. ఎర్లీ మార్నింగ్ 4కే లేసి చుక్కలు ఉండగానే పూజ చేయాలని చెప్పి అరటి టొప్ప తీసుకొని 31 ఒత్తుల్ని ఇలా చేశానండి. ఇలా చేసిన తర్వాత అరటి డొప్ప తీసుకొని ఒక క్యాప్ తోటి హోల్ పెట్టాలి. అరటి డొప్ప చూపిస్తున్నాను చూడండి వీడియోలో. దాంతో ఒక క్యాప్ తోటి హోల్ పెట్టాలి. హోల్ అంటే మరి కిందికి అలా పెట్టకూడదు. పైన ఒక లేయర్ తీసి దాంట్లో ఆవు నెయ్యి పోసేసి ఒత్తిని అలా పెట్టేసిన తర్వాత సూక్ష్మంలో మోక్షంలాగా అసలు నదీ స్నానం చేసి ఇది అరటి అరటి డొప్పలో దీపం వదులుతారు. కానీ నదుల దగ్గరగా లేనప్పుడు చుక్కలు ఉన్నప్పుడు తులసికోట దగ్గర చేస్తే మంచిదండి. 31 ఒత్తి అలా వెలిగించేసి ఇత్తడి గంగాళంలో గంగాజలం పోసి అరటిడొప్పను అలా వదిలిపెట్టి కార్తీక దామోదర ప్రీత్యర్థం అని అలా నమస్కారం చేసుకొని అక్షంతలు పూలు వేసి నమస్కారం చేసుకోవాలండి. ఇప్పుడు పోలి కథ విందాం మనం. ఇక్కడ పోలి కథ చదువుకోవాలి. కృష్ణా జిల్లా నది ఒడ్డున బాదర అనే ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామంలో పోతడు అనే ఒక సాకలివాడు ఉండేవాడు. అతని భార్య మాలి అని ఉండేది. ఆ పోతడు చాలా మంచివాడు. ఊర్లో బట్టల మాలిన్యాన్ని అంతా పోగొట్టేవాడు. కానీ వాళ్ళ ఆవిడ మాలి చాలా గయ్యాలిదండి. ఆ మాలి పోతడు ఊర్లో మాలిన్యాన్ని పోగొట్టేవాడు కానీ ఇంట్లో మాలిన్యాన్ని మాత్రం పోగొట్టలేకపోయాడు. ఆ మాలి చాలా గయ్యాలిది. ఆ గయ్యాలికి నలుగురు కొడుకులు ఉన్నారండి. ఆ నలుగురు కొడుకులకి యుక్త వయసు వచ్చిన తర్వాత కళ్యాణం చేస్తాడు. కళ్యాణం చేసిన తర్వాత ముగ్గురు కోడళ్ళే గయ్యాలి కోడళ్ళు, అత్తకు తగ్గ కోడళ్ళు వచ్చారు. ఒక కోడలు చాలా మంచిదండి, చాలా మెతక ఇంట్లో పని అంతా ఆ కోడలతో చేపించేవాళ్ళు, గొడ్డు చాకిరి చేపించేవాళ్ళు. ఈ ముగ్గురు కోడళ్ళు ఆ అత్త గయ్యాలితనానికి ఆ కోడలు బలైపోయేది. ఇంట్లో ఎట్టి చాకిరి ఆ కోడలతో చేపించి వీళ్ళు కార్తీక మాసం అంతా కృష్ణానది ఒడ్డుకెళ్ళి స్నానం చేసి నదిలో ఒత్తులు వదిలిపెట్టి శివాలయానికి వెళ్ళి పూజలు చేసేవాళ్ళు. ఈ కోడలతో ఇంటి చాకిరి చేపిస్తూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు పూజలు చేస్తున్నా ఈ పోలి మీదే వాళ్ళ అంతా ఆ నెయ్యి తీసి వెన్నపూస తీసి తింటుందా, నెయ్యి నమ్ముకుంటుందా అని ఆ గాలితోనే ఉండేవాళ్ళు. అలాగా వాళ్ళు పూజ చేసిన ఫలితం దక్కేది కాదు. లాస్ట్ రోజు కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత మా పోలి నన్ను ఏంటి ఇలాగా ఇంట్లో గొడ్డు చాకిరి చేపిస్తున్నారు దేవుడా అని తను వెన్నపూస చిలికిన తర్వాత ఆ కవ్వానికి వచ్చిన వెన్నని తీసి చినిగిన చీర కొంగుకున్న దారం పోగులు తీసి ఒత్తిలా నలిపి దీపారాజన చేసి దండం పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకుంటే పైన వైకుంఠం నుంచి ఆ దేవుడు చూసి పుష్కక విమానాన్ని పోలి కోసం పంపిస్తాడండి. పోలిని పుష్కక విమానంలో ఎక్కించుకొని తీసుకెళ్తుంటే ఇంతలోపల అత్త ఆ ముగ్గురు గయ్యాలి కోడలు చూసి అత్త పోలి కాళ్ళు పట్టుకుంటుంది. పోలి కాళ్ళు పట్టుకున్న తర్వాత ఆ పుష్కక విమానంలో ఉన్న వాళ్ళు ఈ అత్తని వదిలేసి ఆ పోలిని వైకుంఠానికి తీసుకెళ్తారు. చూస్తూ ఉండండి. మా ఇంటికి డైలీ వచ్చే ఆవు వచ్చింది. మా హస్బెండ్ ఆకాశ దీపం అది అరటి డొప్పలో దీపం వెలిగించేటికి తెల్లారిపోయింది. నేనైతే చుక్కలు ఉండగానే పూజ అయిపోయింది. మా హస్బెండ్ది ఈ టైం అయింది. ఇంకా మా హస్బెండ్తోనే కొబ్బరికాయ కొట్టిస్తున్నాను. కొబ్బరికాయ కొట్టి అలాగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత డైలీ వచ్చే ఆవు కూడా వచ్చిందండి. దానికి పూజ చేశాను, గోపూజ చేశాను. గోపూజ చేసిన తర్వాత దానికి కొంచెం ఫుడ్ పెట్టేసిన తర్వాత దానికి కూడా హారతి ఇచ్చాము. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడండి. నాకు తెలిసిన కథని మీతో షేర్ చేసుకున్నాను. తర్వాత శివాలయానికి వెళ్దామని తుఫాన్ అండి, పెద్ద నైట్ నుంచి వాన పడతానే ఉంది. అయినా సరే సోమవారం వచ్చింది కదా పాడ్యమి, శివాలయానికి ఖచ్చితంగా వెళ్తాను. సోమవారం నాకు ఎంత పనున్నా సరే నేను మాత్రం శివాలయానికి ఖచ్చితంగా వెళ్తాను. ఆ శివయ్య అడగకుండా నాకు ఎన్నో ఇచ్చాడు. కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టం అండి. బాధ అనిపిస్తుంది, పాడ్యం వచ్చేసింది, కార్తీక మాసం అయిపోతుంది, పూజ చేయడం అయిపోతుందని బాధగా అలా ఉన్నాను. మా హస్బెండ్తో కూడా 31 ఒత్తులు వెలిగించాను. తర్వాత అదిగోండి గోపూజ. ఈ ఆవు చూడండి, ఇంత వానలో కూడా తుఫాన్లో కూడా వచ్చింది మా ఇంటికి తడుచుకుంటా. ఇది తుఫాన్లో కూడా తడుచుకుంటా వచ్చింది. హారతి ఇచ్చేసిన తర్వాత గోపూజ కూడా చేశాము. గోపూజ చేసిన తర్వాత దీనికి కూడా హారతి ఇచ్చాడు మా హస్బెండ్.
అలాగా అది అలాగే చూస్తూ ఉంది, వానలో తడుస్తుంది లోపలేమో. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ఇంకా గోమాతకు కూడా హారతి ఇచ్చాము. గోమాతకు కూడా హారతి అయిపోయిన తర్వాత ఇంకా శివాలయానికి బయలుదేరుతున్నాము. మీరు కూడా హారతి తీసుకోండి. చూడండి వాన పడతానే ఉంది. కాకపోతే ఈ ఆవు చూడండి, ఇది డైలీ మా ఇంటికి వస్తుంది, ఎవరింటికి వెళ్ళదు. ఇంత తుఫాన్లో కూడా వచ్చింది. మా ఇంటికి రాకుండా మాత్రం ఏ రోజు ఉండదు ఈ ఆవు. దీనికి నాకు ఏ బంధం ఉందో కానీ ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం బియ్యం అట్టిపళ్ళు అవి పెట్టారు. తర్వాత ఇంకా శివాలయానికి బయలుదేరుతున్నామండి. గోపూజ అయిపోయిన తర్వాత ఇంకా శివాలయానికి బయలుదేరాము. వాన పడుతుంది కదా అని గొడుగులు వేసుకొని బయలుదేరాము. ఆ వానలోనే గొడుగులు వేసుకొని తుఫాన్లో ఇద్దరం అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. వాన ఆగుతుందేమో చూస్తే ఎక్కడ వాన మాత్రం ఆగలేదు. ఇంకా తడవకుండా గొడుగులు పట్టుకొని వెళ్ళాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ తక్కువ, హాఫ్ కిలోమీటర్కి ఎక్కువ ఉంటుందండి ఈ శివాలయం. ఇది చాలా పురాతనమైన శివాలయం. మా పెళ్ళయింది ఈ శివాలయంలోనే. మా ఇంట్లో ఏ సెలబ్రేషన్స్ అయినా మేము ఈ శివాలయంలోనే చేసుకుంటాము. చూడండి గుడి ముందుకు వచ్చేసాము. మంచుతోటి కొండంతా కనపడట్లేదు. ఆ సైడ్ అంతా కొండ ఉండేది, మొత్తం మంచుతో కప్పేసింది. ఇంకా శివాలయానికి వచ్చేసిన తర్వాత భక్తులు ఆ వానలోనే దీపారాధన చేస్తున్నారండి. ఇంకా మేము ఒక 3 ప్రదక్షిణాలు వేసేసాము గుడిలో. గుడి చుట్టూ వేసిన తర్వాత హారతిస్తున్నారు, గౌరమ్మనికి అందిస్తున్నారు, హారతిస్తున్నారు. తర్వాత ప్రదక్షిణాలు వేస్తుంటే ఇది ఆవు శివమ్మ అండి. ఇది చాలా అల్లరి ఆవు అండి. ఇది వదిలిపెడితే అసలు గుడిలో కట్టేసే ఉంచుతారు, వదిలిపెడితే ఊరంతా తిరుగుతుంది. ఆటోలు వేసుకొని వెతకాలి దీనికోసం. ఇంకా గుడిలోకి వెళ్తున్నాము. గుడి అండర్ గ్రౌండ్లో ఉంటుంది, తలంచుకొని అలా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత పంతులు గారు మా గోత్రనామాలు చదివి అభిషేకం జరుగుతుందండి. అలాగ కూర్చున్నాం, 2 నిమిషాలు అలా చూస్తూ ఉన్నాము. ఇంకా హారతి ఇచ్చి గోత్రనామాలు చదివిన తర్వాత ఇక్కడ పార్వతీదేవి దగ్గర కుంకుమ పూజ చేసి మా గోత్రనామాలు ఇక్కడ చదివిన తర్వాత ఇక్కడ కోలాటం ఆడుతున్నా. గుడి బయటకు వచ్చిన తర్వాత 2 మినిట్స్ అలా ప్రశాంతంగా కూర్చున్నామండి నేను మా హస్బెండ్. ఇంకా పంచామృతం టైం. మా హస్బెండ్కి పంచామృతం ఇచ్చాను. నేనైతే చుక్కలు చూసేదాకా ఏం తినను, తాగను కూడా. అంటే పాడ్యమితో స్టార్ట్ చేస్తాను కాబట్టి పాడ్యమితో ఎండ్ చేస్తాను. పాడ్యమి రోజు కూడా ఉంటాను, ఫాస్టింగ్ అనేది. ఈ పాడ్యం రోజు కూడా ఉంటాను. ఇంకా 360 ఒత్తులు నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెలిగించాము. ఇదిగోండి మేము వెలిగించిన 360 ఒత్తులు జంటగా అక్కడ వెలుగుతున్నాయి, కనిపిస్తున్నాయి మీకు. గాలి వానకు కూడా బాగా వెలిగినాయండి ఆ దీపాలు. తర్వాత ఇక్కడ అందరూ వనభోజనాలకి ఏదో ఊరు గుర్తు రావట్లేదండి నాకు, ఏదో చెప్పారు. కడప దగ్గర ఏదో ఊరికి వెళ్తున్నారు. మా ఊరి డిఎఫ్ఓ అండి, మేడం లేడీ చూడండి, డిఎఫ్ఓ గారు వచ్చారు ఈరోజు గుడికి. మా హస్బెండ్ అన్నారు ఆమె ఫారెస్ట్ డిఎఫ్ఓ అంటండి. ఫారెస్ట్ డిఎఫ్ఓ శివాలయానికి వచ్చారండి. ఈమెనండి ఫారెస్ట్ డిఎఫ్ఓ. లేడీని చూస్తే నాకు కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది, లేడీస్ అన్ని రంగాల్లో ముందున్నారని. తర్వాత ఇక్కడ నాగమయ్య ఉంటే యాప చెట్టు మర్రి చెట్టు కలిసి ఉంటుందండి. మా హస్బెండ్ వీడియో స్టార్ట్ చేస్తే హెయిర్ స్టైల్ సెట్ చేసుకోవడానికే స్టార్ట్ చేస్తానా అని నేను అడుగుతాను, అందుకని నవ్వుతున్నారు. ఇంకా వాన పడుతుందని ఇంకా దర్శనం అయిపోయింది. కూర్చున్న తర్వాత బయటికి వెళ్తుంటేనే ఇంతలోకే వేరే తెలిసిన నిర్మలక్క ఎదురొచ్చి గౌరమ్మ వెళ్తుంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు, గౌరమ్మని అలా సాగనంపి వీడియో దిద్దురా అని అనింది. అమ్మవారే పిలిచినట్టు అనిపించిందండి. నేను బయట దాకా వెళ్ళిపోతే ఇంతలోకి పిలిచారు గౌరమ్మని సాగనంపడానికి. వాళ్ళు గౌరమ్మని తీసుకొని వెళ్తున్నారు. కడప దగ్గర ఏదో ఊరండి చెప్పారు, నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఇంకా గౌరమ్మకి అలా దండం పెట్టుకున్నాను. వెళ్ళిపోతున్నావా, నన్ను తయారు చేసింది నువ్వే కదా, తయారు చేసిన 5 మందిలో నువ్వు చెయ్యేసావు, ఇప్పుడు నన్ను సాగనంపకుండా వెళ్తావా అని అమ్మ పిలిచినట్టుంది నన్ను. వచ్చిన తర్వాత పల్లకి తీసుకొని ఇంక అమ్మవారిని పల్లకిలో పెడతారండి. పల్లకి నేనే మోసాను చాలాసేపు, ఎంత పెయిన్ ఉన్నా వీడియో చూస్తూ ఉండండి చెప్తాను. తర్వాత పూజారి గారి భార్య అండి, అంటే పంతులు గారి భార్య పసుపు కుంకుమ పెట్టి ఆమెతో నేను పెట్టుకొని అక్షంతలు వేయించుకున్నానండి. ఆమెకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి దండం పెట్టుకున్నాము. దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ పల్లకీలో ఇప్పుడు గౌరమ్మని ఎక్కిస్తారండి.
ఈ అమ్మాయి వనభోజనాలకి వీళ్ళకి ఫుడ్ కూడా తయారు చేసిందండి. అంటే పులగం, పచ్చడి, ఇవిగోండి ఇక్కడ ఫుడ్ తయారు చేసి ఇచ్చింది. ఇక్కడ వెళ్ళే ఒక 30-40 మంది వెళ్ళినట్టున్నారు. 4 సుమోలు వెళ్ళినాయండి. నేను కౌంట్ చేయలేదు కానీ 4 సుమోలు వెళ్ళారు. ఇదంతా ఫుడ్ ప్రిపరేషన్ చేసిందంతా ఇక్కడ అమ్మాయే. అమ్మాయి అంటే పంతులు గారి భార్య అండి. పులగం, పచ్చడి, బేళ్ళ పాయసం అన్నారు. అన్నీ సుమోలోకి ఎక్కిచ్చేస్తున్నారు. అందరు వెళ్తుంటే నెల రోజులు చేశారు ఇంకా వెళ్ళిపోతున్నారని బాధ అనిపించింది. తిను ఈ ఊరి అమ్మాయి. మా విజయవాడలో ఒకసారి నేను పోయిన సోమవారం కృష్ణానది మా స్నానానికి వెళ్తే అక్క అక్కడున్నావు మళ్ళీ ఇక్కడ వచ్చావే అని అడుగుతుంది. అంటే నాకు పార్లర్లో తిను తెలుసండి. పోయిన సోమవారం అక్కడ కృష్ణానది ఒడ్డున కనిపించావు, ఇప్పుడు ఇక్కడ కనిపించావు అక్క అంటే అందులేవు ఇందులేవు అని తను కామెడీ చేస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్తుంది. నా పార్లర్కి వస్తే నాకు పరిచయం అండి. తిను కూడా వెళ్తుంది వనభోజనాలకి. తర్వాత గౌరమ్మని అలాగా గౌరమ్మని ఎత్తుకున్న తర్వాత అలా ఎక్కిస్తున్నామండి పల్లకీలోకి. అందరి తల మీద అలా పెట్టుకున్నాము కాసేపు. గౌరమ్మని అలా తల మీద పెట్టుకొని కాసేపు నెల రోజులు అలా పూజలు చేయించుకొని వెళ్ళిపోతున్నాం అమ్మ అని కాసేపు బాధ అనిపించిందండి నాకు. తయారు చేసేటప్పుడు నేను చెయ్యేశాను. ఇప్పుడు సాగనంపడానికి ఇంటికి వెళ్ళిపోతున్న దాన్ని పిలిపించింది చూడండి అమ్మవారు. గుడి బయటికి వెళ్ళాక ఈ నిర్మలక్కనే పిలిచింది అమ్మవారి రూపాన దా అని. తర్వాత ఈ పల్లకిని గుడికి ఎదురుగా పెట్టి పల్లకిలోనే ఈ మోసుకొని వెళ్తారండి ఒక బజార్ దాకా. తర్వాత అందరు తల మీద అలా పెట్టుకున్నారు. ఓం నమ శివాయ అంటే నేను కూడా పెట్టుకున్నాను. నా తర్వాత పక్కన వాళ్ళకి ఇచ్చాను. అలా అందరం అలా తల మీద అలా పట్టుకొని ఆ అమ్మవారిని అది పల్లకీలోకి ఎక్కించేసామండి. పల్లకీలో ఎక్కించిన తర్వాత పల్లకీని అలాగా గుడి ముందు దాకా అనుకున్నాను, కానీ బజార్ లాస్ట్ దాకా ఆపకుండా నేనైతే మోసానండి. మధ్యలో చాలామంది స్కిప్ చేసినా సరే నేనైతే స్కిప్ చేయలేదు. ఇంకా పల్లకీలోకి గౌరమ్మని ఎక్కిచ్చేసిన తర్వాత ఇంకా అమ్మాయే చెప్తుంది తర్వాత నెక్స్ట్ ఏంటో. నెక్స్ట్ టైం చేయాలో ఈ అమ్మాయి చెప్పిన డైరెక్షన్లో మేము అన్నీ అలా చేసుకుంటూ వెళ్తున్నాము. గౌరమ్మని 2 ఎక్కిచ్చేసామండి. ఎక్కిచ్చేసిన తర్వాత పల్లకిని అలా పట్టుకున్నాను. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అలా అనుకుంటా ఇంకా అందరూ అలాగా శివనామ స్మరణతోటి పల్లకిని అలా మోసామండి. పల్లకిని అలా మోసిన తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత కోలాటం ఆడుకుంటా తీసుకెళ్తున్నారు. వీళ్ళంతా కోలాటం బ్యాచ్ అండి. ఇక్కడ కోలాటం నేర్చుకుంటారు ఎవ్రీడే. ఇంకా అందరు కోలాటం ఆడడానికి వెళ్ళినా సరే నేను పల్లకిని అయితే వదలలేదు. మధ్యలో మార్చుకుంటా ఉన్నారు. కోలాటం ఆడేవాళ్ళు కోలాటం ఆడుతూ ఉన్నారు. పల్లకిని అయితే నేను ఎక్కడా వదలలేదు. అమ్మవారిని జీబు ముందు దాకా అంటే ఒక మెయిన్ రోడ్ అంతా నడుచుకుంటా శ్రీనివాస థియేటర్ అని ఒక ఈ బజార్ అంతా అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఆ నడిచే దారి మధ్యలో మాత్రం చాలా పెయిన్ అనిపించిందండి. నేను హైట్ ఉండటం వల్ల ఆ పల్లకి వెయిట్ అంతా నా మీదే పడింది. మధ్యలో చాలామంది స్కిప్ చేసి వెళ్ళి సుమో ఎక్కారు. కోలాటం ఆడేవాళ్ళు కోలాటం ఆడారు. నేను ఎక్కడా స్కిప్ చేయలేదు. సుమో ముందు దాకా తీసుకెళ్ళా. మెయిన్ బజార్ అంతా నడుచుకుంటే అలాగా. ఎప్పుడైనా కష్టాన్ని ఇష్టపడితే కష్టం అనిపించదు. కానీ శివయ్య నాకు పరీక్ష పెట్టాడేమో అని నేను ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు. వేరే వాళ్ళు 2 అడిగారండి, బరువుగా ఉన్నట్టుందమ్మా, నువ్వు హైట్ ఉన్నావు కాబట్టి బరువు అంతా నీ మీదే పడుతుంది, మేము పట్టుకుంటాంలే అని అడిగారు. ఒక అక్క అయితే అడిగితే లేదు లెక్క పట్టుకుంటాలే అని అలాగే మోసుకుంటూ వచ్చానండి. ఈ మెయిన్ బజార్ అంతా లాస్ట్ దాకా, ఆ శ్రీనివాస థియేటర్ బజార్ అంతా లాస్ట్ దాకా మోసుకుంటూ వచ్చాను. నేను హైట్ ఉండటం వల్ల ప్రాబ్లం అక్కడ. ఆ పల్లకి వెయిట్ అంతా నా మీదే పడింది. బరువు అనిపించినా నేను ఎక్కడా స్కిప్ చేయలేదు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి.